బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల సిద్ధం సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోని 39 నియోజకవర్గాల నుంచి 15 లక్షల మంది హాజరవుతారని వైసీపీ అంచనా వేస్తోంది. సిద్ధం సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను వైసీపీ నేతలు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ సభ ద్వారా వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేయనుండటంతో సభకు ప్రాధాన్యత సంతరించుకుంది. సిద్ధం సభకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గెలిపే లక్ష్యంగా వైసీపీ సిద్ధం సభలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మొదటి 3 సిద్ధం సభలు పూర్తిగాక చివరిది మరియు 4వదైనటువంటి సిద్ధం సభను ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుత బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం కోరిస్పాడు మండలంలో ఉన్నటువంటి పి గుడిపాడులో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సిద్ధం సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయిపోయాయి. భారీ వేదికను ఇక్కడ 100 ఎకరాల స్థలంలో భారీ వేదికను కూడా ఇక్కడ సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ఈ వేదికతో పాటుగా వేదిక మీదగా ఉండేటువంటి నాయకులకు కూడా భారీగా ఈ వేదిక ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కింద కూడా సుమారు 15 లక్షల మంది వీక్షించే విధంగా కూడా ఇక్కడ బార్కెట్లను ఏర్పాటు చేసి రూములను కూడా 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఈ సిద్ధం సభకు వచ్చేటువంటి జనాభా 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందినటువంటి 10 నియోజకవర్గాలతో పాటుగా గుంటూరు జిల్లాకు చెందినటువంటి 17 నియోజకవర్గాలు, మొత్తం 39 నియోజకవర్గాల నుంచి కూడా సుమారు 15 లక్షల పైగా జనాలు ఈ సభకు హాజరు కానున్నట్లుగా సమాచారం. ఈ 39 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా సిద్ధం సభను సక్సెస్ చేసేందుకు భారీ ఎత్తున కసరత్తు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే వచ్చేటువంటి ఈ భారీ జనసందోహానికి తగిన విధంగా పోలీస్ బందోబస్తును కూడా భారీగా ఏర్పాటు చేశారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ సభను పకడ్బందీగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరిపే విధంగా కూడా ఇక్కడ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఆదివారం రోజు జరిగేటువంటి సిద్ధం సభ నేపథ్యంలో భారీగా వాహనాలు మరియు వాహనదారులు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే వాహనాలకు సంబంధించి కూడా రూట్ మ్యాప్ను కూడా ఎస్పీ వకుల్ జిందాల్ సిద్ధం చేశారు. అయితే ఈ సిద్ధం సభలో వాహనదారులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఇటు నెల్లూరు వైపు నుంచి హైదరాబాద్ వైపుకు వెళ్ళేటువంటి భారీ వాహనాలను ఒంగోలు సౌత్ బైపాస్ నుండి సంఘమిత్ర హాస్పిటల్, కర్నూలు రోడ్డు, చేమకుర్తి, పొదిలి, దొనకొండ అడ్రోడ్డు మీదుగా హైదరాబాద్ వైపుకు మళ్లించారు. అదేవిధంగా హైదరాబాద్ నుండి ఒంగోలు వైపు వచ్చేటువంటి భారీ వాహనాలను సంతమాగులూరు అడ్డరోడ్డు, వినుకొండ, మార్కాపురం, పొదిలి, చేమకుర్తి మీదుగా వాటిని మళ్లించారు. నెల్లూరు నుండి ఒంగోలు మీదుగా హైదరాబాద్ వెళ్ళేటువంటి సాధారణ వాహనాలను మేదరమెట్ల నుండి నామ్ హైవేపై అద్దంకి, సంతమాగులూరు మీదుగా అనుమతించారు. అదేవిధంగా ఒంగోలు నుండి విశాఖపట్నం వైపు NH-16 వెళ్ళేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని త్రోవగుంట నుండి NH-216 పైకి మళ్లించి చీరాల, బాపట్ల, మచిలీపట్నం మీదుగా పంపుతున్నారు. అదేవిధంగా ఒంగోలు నుండి విజయవాడ, గుంటూరు వైపు NH-16 వెళ్ళేటువంటి వాహనాలను త్రోవగుంట, చీరాల, బాపట్ల, పొన్నూరు మీదుగా అనుమతించారు. ఒంగోలు నుండి చిలకలూరుపేట వైపు వెళ్ళేటువంటి వాహనాలను కూడా త్రోవగుంట, చీరాల, పర్చూరు మీదుగా మళ్లించిన నేపథ్యం. విశాఖపట్నం నుండి ఒంగోలు, చెన్నై వైపు వెళ్ళేటువంటి వాహనదారులు నరసాపురం, మచిలీపట్నం, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా వెళ్లాలని కూడా ఆదేశాలను జారీ చేశారు. గుంటూరు, ఒంగోలు, చెన్నై వైపు వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా బుడంపాడు అడ్డరోడ్డు నుండి పొన్నూరు, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా వాటిని మళ్లించారు. చిలకలూరుపేట నుంచి వచ్చేటువంటి వాహనాలను ఒంగోలు, నెల్లూరు వైపు ఏవైతే వెళ్తున్నాయో వాటిని కూడా పర్చూరు, చీరాల, త్రోవగుంట మీదుగా రూటు మళ్లించిన పరిస్థితి. ఈ వాహనదారులందరూ కూడా ఈ విషయం తెలుసుకొని అదే దారుల్లో వాళ్ళు ప్రయాణించాలని చెప్పి కూడా ఇప్పటికే ఎస్పీ వకుల్ జిందాల్ కూడా ఆదేశాలను జారీ చేశారు. అంతేకాకుండా ఈ సభకు సంబంధించి భారీగా వైసీపీ నేతలతో పాటు భారీ స్థాయిలో ప్రజలు కూడా రానున్న నేపథ్యంలో వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని రకాల వసతులను కూడా స్థానిక శాసనసభ్యులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ సభలో వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేనిఫెస్టోను కూడా విడుదల చేయనున్న నేపథ్యంలో దీనికి ఒక ప్రతిష్టాత్మకత కూడా ఏర్పడింది. ఈ సభ నేపథ్యంలో రానున్న 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు అమలు జరపనున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడమే కాకుండా గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వానికి ప్రజలు ఎందుకు పట్టం కట్టాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ వేదిక సాక్షిగా వెల్లడించనున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా ఈ సభపైన ప్రత్యేకమైనటువంటి దృష్టిని కేంద్రీకరించిన పరిస్థితి ఉంది. ఎన్నికలు దాదాపు సమీపించిన నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలకు సంబంధించి 10 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించగా మరో 2 నియోజకవర్గాలు కూడా ప్రకటించాల్సి ఉంది. అవి కూడా దాదాపు ఖాయమైన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతల చేతుల మీదుగా ఈ సర్వం
ఈ సిద్ధం సభ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రకాశం జిల్లా వాసులకు కూడా కొంత ఊపు ఉత్సాహం వచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ సభ నేపథ్యంలో నెలకొనుంది. భారీ జనసందోహం మధ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజా సంక్షేమ పథకాలను వివరించడమే కాకుండా రానున్న మేనిఫెస్టోను కూడా విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ సభకు ఒక ప్రతిష్టాత్మకత మరియు ప్రత్యేకత కూడా సంతరించుకున్నాయని చెప్పవచ్చు. మేదరమెట్ల వద్ద ఉన్న సిద్ధం సభా ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్.